హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబర్స్ దెబ్బకి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి చాలామంది యూట్యూబర్స్ హర్ష సాయి ఒకడు, అదేవిధంగా సన్నీ భయ్య, ఇమ్రాన్, ఇంకా చాలామంది ఎక్స్ట్రా వర్షిణి గారు కానీ ఇంకా చాలామంది కూడా యూట్యూబ్ స్టార్స్, ప్రకాష్ రాజ్ గారు, వీరందరూ కూడా యూట్యూబ్లో ఇన్కమ్ సోర్స్ సరిపోకో లేకపోతే అత్యాశకు పోయో బెట్టింగ్ యాప్, ప్యాకెట్ యాప్లు, పందెం రాయుళ్ళు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసి ఎంతోమంది మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా సౌత్ ఇండియాలో తెలుగు తెలిసినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా వీళ్ళు ఇంపాక్ట్ చేశారు. సౌత్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా వీళ్ళు ఇంపాక్ట్ చేయటమే కాక చాలామంది జీవితాలు, యువకుల జీవితాలని బజార్లు పాలు చేసి, రోడ్డు పాలు చేసి వాళ్ళ జీవితాన్ని మాత్రం లగ్జరీగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. హర్ష సాయి లాంటి వ్యక్తులు మంచితనం అనేటువంటి ఒక ముసుగుని అడ్డం పెట్టుకుని ఒకరికి అన్నం పెట్టి 10 మంది దగ్గర అన్నం లాక్కొని తినేటువంటి మూర్ఖుడు హర్ష సాయి అనేటువంటి వ్యక్తి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేస్తూ అతనికి ఒక ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా, చిన్న సెలబ్రిటీలు వాళ్ళుగా ఒక మంచి వాళ్ళుగా సొసైటీకి కనిపించుకుంటూ లోపల మాత్రం ప్యాకెట్లో ఈ పందాలకు సంబంధించి జోదాల యాప్లు ప్రమోట్ చేసి కోట్ల రూపాయల ఆదాయం, ఇన్కమ్ సోర్స్ చేసుకుని ప్రజలకు మాత్రం చాలా దారుణంగా ఒక ముద్దన్నం పెట్టి వీళ్ళేదో ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను బాగు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుంటా పౌరపిల్ల పిచ్చుకుంటా తిరిగారు. ఎట్టకేలకు పాపం పండింది. ఏదో రూపంలో భగవంతుడు వీళ్ళందరినీ కూడా బయటికి లాగాడు. వీళ్ళందరికీ కూడా జైలు శిక్ష తప్పదు. వందలాది, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసి వారి జీవితాలని, వారి ఆశల్ని, వారి కుటుంబాలని చిన్నాభిన్నం చేసి చక్కగా యూట్యూబ్లో నవ్వుకుంటూ వీడియోలు చేస్తున్నారు. ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా రాక్షసత్వం ఎక్కడన్నా ఉందండి? దయచేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయమాకండి. యూట్యూబ్ వారు, అదేవిధంగా ఎఫ్బి మార్క్ గారు ఇచ్చేటువంటి కొంత రెవెన్యూతోనే ప్రశాంతంగా బతకండి. ఇతరుల జీవితాలను ప్రభావితం చేసి, చెడు వ్యసనాలకు బానిస చేసి ఇతరుల జీవితాలను మీరు సాధించేది ఏంది? ఈ రోజున ఖచ్చితంగా ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయస్థానాలు ఖచ్చితంగా వారికి కఠినమైన శిక్షలు విధిస్తాయి. మరొకరు ఇటువంటి చేయాలన్నా కానీ భయం పుట్టించే విధంగా చర్యలు అనేవి తీసుకుంటుంది ప్రభుత్వం. జై హింద్, జై భారత్.